1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మన చుట్టూ ఉన్న కొన్ని జంతువులతో మనకు కొన్ని శుభాలుంటే, కొన్ని అశుభాలుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళ కుక్కలు అరిస్తే, ఏడుస్తే అయితే ఖచ్చితంగా అందరం భయపడతాం. ఏదో నెగటివ్ ఇది ఇండికేట్ చేస్తుంది, కుక్క అందుకే ఏడుస్తుంది, ఏదో చెడు జరగబోతోందని. పిల్లి ఎదురొస్తే భయపడతాం, గబ్బిలాలు కనిపిస్తే భయపడతాం, ఇంట్లో తేనెతీగ కనుక ఒకవేళ పెడితే అది కూడా చెడే అని భయపడుతూ ఉంటాం. ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి. వీటన్నింటిలో నిజాలేంటి, నిజంగా అశుభాన్ని కలిగించేవేంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మంత్రశాస్త్ర పండితులు, జ్యోతిష శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కుక్కలు రాత్రి ఏడుస్తూ ఉంటాయి. అవి ఏడ్చాయంటే 1-2 వీధుల్లో ఏదో ఒక చెడు జరుగుతుంది, ముఖ్యంగా మరణిస్తారు చాలా మంది. అలా కుక్క ఏడిస్తే భయం స్టార్ట్ అయింది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంటుంది, ఎందుకు ఏడుస్తుంది? కుక్కలకి ఆత్మలు లేదా భూత ప్రేత పిశాచాలు లాంటి వాటిని గమనించగలిగేటటువంటి శక్తి ఉంటుంది. అంతేకాకుండా యమదూతలు వాటికి బాగా కనబడతాయి. కుక్క గనక రాత్రుల పూట తల బాగా పైకెత్తి తదేకంగా ఒక 10 నిమిషాల కన్నా ఇంకా పైన బాగా అరుస్తూ ఉంటుంది. అంటే బాగా దాన్ని ఏడవడం అంటారు. కుక్క ఏడవడం అంటే నక్కలాగా అరుస్తుంది. కుక్క దాని యొక్క స్వలక్షణం వదిలిపెట్టి నక్కలాగా మోర పెడుతుంది. అటువంటి సందర్భాల్లో యమదూతలు కిందకు వచ్చినట్టు లెక్క. ఆ యమదూతల రాకని అవి గమనిస్తాయి. మామూలుగా ఈ ఆత్మలు ఇలాంటి పిశాచాలు లాంటివి అలాంటి వాటిని చూస్తే మామూలుగానే మురుగుతాయి. కానీ యమదూతల యొక్క రాకని అవి గమనించి వారి యొక్క రాకకు స్వాగతం పలుకుతున్నట్టుగా అవి అరుస్తాయి. అందుకేనంటే ఏ జీవినో తీసుకెళ్లడానికి వస్తాయి గనుక ఇవి అరుస్తాయి, అక్కడ మరణం సంభవిస్తుంది. అంతే. అక్కడ వారు వచ్చినప్పుడు ఆ పక్క లైన్లోనూ అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతే, మనం ఈ లైన్ పక్క లైన్ అనే కాదు, ఆ ఊర్లో అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏ ఇంట్లో జరిగితే ఆ ఇంట్లోకే యమదూతలు దిగుతారనేటటువంటిది కాదు. అక్కడ ఎక్కడైతే అక్కడ దిగుతారనేది కాదు. వాళ్ళకి కొన్ని ప్రమాణాలు ఉంటాయి, కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఈ ప్రదేశంలో దిగచ్చు, ఈ ప్రదేశంలో దిగకూడదని కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రదేశంలో వాళ్ళు దిగేటప్పుడు అక్కడికి గనక వారు దగ్గరలో గనక ఏవైనా కుక్కలు ఉంటే అవి అలాగా మోర పెట్టి అరవడం మొదలు పెడతాయి. ఆ కారణంగా కుక్కల అరుపులకి మనం ఏమనుకుంటాం, అవి అలా అరుస్తూ ఉన్నాయి కాబట్టి ఏదో సంభవిస్తుంది, ఎక్కడో ఏదో సంభవిస్తుంది అనుకుంటాం. అందుకే రాత్రిపూట భగవన్నామ స్మరణ చేయమంటారు. హనుమాన్ చాలీసా లాంటివి అలాంటివి చెప్పుకుని పడుకుంటే ఆ ప్రభావం అనేది మన మీద, మన ఇంటి మీద కూడా పడకుండా ఉంటుందని చెప్తారు. గురువు గారు, నల్ల పిల్లి, గబ్బిలాలు ఇవి కనిపిస్తే అశుభంగా భావిస్తాం. అసలు పిల్లి ఎదురైతేనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. అందులో నల్ల పిల్లి, గబ్బిలం అంటే ఇంకా భయం ఉంటుంది. కారణం ఏంటి? ఈ పిల్లి, నల్ల పిల్లి, గబ్బిలం ఇటువంటివి కొన్ని జీవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి జీవులు. అంటే వాటికి దైవాంశ అనేది ఉండదు. రాక్షసాంశలో జన్మించినటువంటి జీవులు అన్నమాట. వీటి వల్ల అవి ఇంట్లో అడుగు పెట్టినా సరే ఆ ఇంటికి అరిష్టం కలుగు. ఎప్పుడైనా సరే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రా. దేవతలు ఆ ఇంట్లో ఉంటే ఇంటికి బలం. ఆవులు కానివ్వండి, గుర్రాలు కానివ్వండి, ఏనుగులు కానివ్వండి, లేదా నెమలి, ఇటువంటి పశుపక్ష్యాదులు, సాత్వికమైనటువంటి దైవికమైనటువంటి జంతువులు, పశుపక్షులు అలాంటివి మన ఇంట్లోకి వస్తే ఇంట్లో దైవబలం ఎక్కువగా ఉన్నట్టు, ఇంట్లో శుభం జరుగుతున్నట్టు లెక్క. అలాగే గబ్బిలము, నల్లపిల్లి, తర్వాత నక్కలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఈ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఇవన్నీ కూడా ఇవన్నీ అశుభానికి సూచకమైనటువంటి పశుపక్షులు. ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో అడుగు పెట్టడం వల్ల ఇంట్లోకి రావడము, లేకపోతే పైన తిరగడము, చుట్టూ తిరగడం ఇలాంటివి చేస్తే ఇంట్లో దైవబలం లేదు, దైవబలం తగ్గుతోంది, దానికి ప్రేతబలం పెరుగుతున్నట్టు లెక్క. అంటే ఇంటికి నాశనం ప్రారంభమైంది, ఇంట్లో ఏదో అశుభం జరగబోతోంది అనే దానికి అర్థం అన్నమాట. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇటువంటివి జరిగినప్పుడు ఒక మంచి పండితుల దగ్గరికి వెళ్ళి, ఓ గురువు గారి దగ్గరికి, అయ్యా ఇలా జరిగిందండి, ఏం చేయాలని చెప్పి వారిని ఇంటికి పిలిచి ఇల్లు మొత్తం ఒకసారి చూపించి ఇంటికి ఆయుష్ వేయించాలి. వారు ఎప్పుడు గృహప్రవేశం చేశారు, ఎప్పుడు శంకుస్థాపన చేశారు ఏంటనేది ఒకసారి ఆయుష్ వేయించి, ఒకవేళ దాని ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంటే దానికి ఏం రెమెడీస్ చేయాలి. ఇంటికి కూడా ఆయు ప్రమాణం ఉంటుందండి. ఇంటికి కూడా ఆయు ప్రమాణం ఉంటుంది. వాస్తు వేసేటప్పుడు చాలా మంది పెట్టేస్తారు, ఏదో మనం మామూలుగా మోడల్గా మనకి అవి ఇవి కావాలని ఆర్కిటెక్చర్ వేసేసుకుని వేయటం కాదు. ప్రతి ఇంటికి ఆయు ప్రమాణం ఉంటుంది. ఆ ఆయు ప్రమాణం తీరిపోయింది అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న చైతన్యం పోతుంది. మళ్ళీ దానికి ఆయు ప్రమాణం కావాలి అంటే మళ్ళీ శంకుస్థాపన చేసుకోవాలి, మొత్తం కూలగొట్టేసి, పనికిరాదు ఇంక ఇల్లు. అలాగా ఒకవేళ తగ్గుముఖం పట్టిందనుకోండి ఆయు ప్రమాణం, దాన్ని పెంచచ్చు. పూర్తిగా నివారణ అయిపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూలగొట్టేసి మళ్ళీ
మొదటి నుంచి చేసుకోవడం, అది ఎంత పెద్ద ఇల్లు అయినా సరే అలాగా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు, పాత బిల్డింగులు ఉంటాయి, 100 ఏళ్ళు 150 ఏళ్ళు 200 ఏళ్ళు, ఆ బిల్డింగుల్లోనే ఎక్కువ ఆత్మలు పిశాచాలు ఎందుకు ఉంటాయి? దాని ఆయు ప్రమాణం తీరిపోయింది కాబట్టి, దాంట్లోకి దేవతలు ఇంకా రారు కాబట్టి, దాంట్లోకి ఆ కారణంగా అనమాట. కాబట్టి చక్కగా ఎవరినైనా మంచి వాళ్ళని తీసుకొచ్చి చక్కగా చూపించి, మంచి చెడు చూపించుకుని చక్కగా పూజలు అలాంటివి చేసుకుని ఇంటికి ఆయుష్ని శుభాన్ని కలిగించేటటువంటి పూజలు వ్రతాలు లాంటివి చేసుకుంటే ఆ మళ్ళీ శుభప్రదంగా ఉంది. గురుగారు, ఎక్కువగా ఇంట్లో ఏం చేసినా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. కొంతమందికి అయితే బొద్దింకలు ఎంత చేసినా బొద్దింకలు ఉంటాయి. తర్వాత కాకుల ఇంటి మీదకి వచ్చి ప్రతిసారి అరుస్తూ ఉంటాయి. తేనెటీగలు వచ్చి ఇంట్లో గూడు కడుతూ ఉంటాయి. ఇటువంటివి దేనికి సంకేతాలు? కాకులు అంటే కాకులు కూడా మరణానికి సూచన. ఒక కాకి 2 కాకులు, అది కూడా పితృకార్యం చేసేటప్పుడు వచ్చింది అంటే అది వేరే విషయం. ఒకేసారి ఓ 10-15 కాకులు, ఓ 100 ఓ 50 కాకులు వచ్చి ఇంటి మీద వాలటం అలాంటివి చేసాయి అనుకోండి, అది ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి అనారోగ్యము మరణము కలుగుతుందనడానికి ఒక సూచన. అలాగే తేనె తట్టు పట్టడం ఇలాంటివి కూడా ఇంటి యొక్క డౌన్ఫాల్, ఇంటికి అంటే ఇంట్లో దైవబలం తగ్గుతోంది అంటానికి నిదర్శనం అనమాట. అందుకే ఇందాక చెప్పిన విధంగా చక్కగా ఆ మంచి వాళ్ళని పిలిపించి చూపించుకుని దానికి పరిహారం చేయించుకుంటే శుభప్రదంగా ఉంది. ఇంకోటి ఎలకలు. ఈ ఎలకలు ఏంటి? ఎలకలు అనేటటువంటిది శాస్త్రంలో ఏమీ చెప్పాల, దీనికి ఇది చేయండి అనేది. శుభ్రంగా ఉన్నటువంటి ఇంట్లోకి ఎలకలు కానీ బొద్దింకలు కానీ అలాంటివి రావు. కాబట్టి ఇప్పుడు పూర్వకాలం ఇళ్ళు ఎలా ఉండేవయ్యా అంటే ఆవు పేడతోటి అలుక్కుని పెట్టుకునేవారు. ఆ ఇళ్లలో ఎంత పెద్ద ఇల్లు అయినా సరే ఎలకలు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ వచ్చేవి కాదు. ఇప్పుడున్నటువంటి ఇళ్ళన్నీ కూడా మోడిఫై అయిపోయి ఏమవుతుంది, ఆ పదార్థాలు అవి ఇవి ఇతరత్ర ఇవన్నీ ఉండేసరికి ఏమవుతుంది అంటే ఎలకలు బొద్దింకలు ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. ఆ ఎలకలు బొద్దింకలు పోవాలంటే ఇల్లు శుభ్రం పెట్టుకోవాలి, ఎనర్జీకి సంబంధించినటువంటిది కాదు. అలాగే గురువు గారు, గుడ్లగూబ అంటే లక్ష్మీదేవి వాహనంగా భావిస్తాం. అలాంటప్పుడు అది శుభ సూచకంగా అనిపించినప్పటికీ గుడ్లగూబ ఇంట్లోకి వస్తే మాత్రం అరిష్టంగా భావిస్తాం. కారణం ఏమిటి? గుడ్లగూబ కూడా రాక్షస సంబంధమైనటువంటి పక్షి. మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, మహాజ్ఞాని, మహాతత్వవేత్త, ఆయనంతటి అపరశివుడు అంటారు. చూస్తే నమస్కారం చేయాలనిపిస్తుంది, అంత గొప్పవాడు. కానీ ఆయన చేసిన పనికి ఏమైంది? సీతాదేవిని సీతాపహరణం చేసిన కారణంగా చెడ్డవాడయ్యాడు. ఏ ఒక్కడైనా వాళ్ళ ఇంట్లో రావణాసురుడు ఫోటో పెట్టుకుంటారా? ఆయన చేసినటువంటి శివారాధన, ఈ సాక్షాత్తు శివుణ్ణి కైలాసంతో సైతంగా నెత్తి మీద మోసినటువంటి గొప్పవాడు. అంత మాత్రాన రావణాసుడి ఫోటోలు మనం ఇంట్లో పెట్టుకోంగా, ఎందుకంటే అది వాడి యొక్క గుణం. అలాగే ఇక్కడ కూడా గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అయినంత మాత్రాన ఆ గుడ్లగూబను తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఫోటోలు పెట్టుకుని అలాంటివి పెట్టుకోవాలని ఎక్కడా నియమం లేదు. వాడి గుణం ఎప్పుడూ మర్చిపోడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే వాడి లక్షణం చూడాలి. వాడు ఎంత గొప్పవాడా కాదు, వాడి యొక్క లక్షణం చూసే వాడి లక్షణాన్ని బట్టి వాడితో మనం ఎలా ఉండాలో ప్రవర్తించాలి తప్ప వేరేగా మనం వాడి లక్షణం చెడు లక్షణం అయినా సరే, వాడు ఏదో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు లేదా వాడు ఏదో వేరే ఉన్నాడని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడి లక్షణాన్ని వాడు చూపిస్తాడు. ఇప్పుడు మంట ఉంది వంటింట్లో, ఆ పొయ్యిలో అది ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడితేనే అన్నం ఉడుకుతుంది, మన ఆకలి తీరుతుంది. అంతకన్నా ఎక్కువ పెడితే ఇల్లంతా అగ్నిదగ్ధం అయిపోతుంది. అలాగే ఏ జంతువు అయినా ఏదైనా సరే, ఇప్పుడు ఈ గుడ్లగూబ విషయం తీసుకుంటే ఎంత అమ్మవారి వాహనమైనా సరే దానికి ఉండే లక్షణం, దానికి ఉండే చెడుతత్వం అది కోల్పోదు. కాబట్టి మనం ఇళ్లలో గుడ్లగూబలు వచ్చినా, గబ్బిలాలు వచ్చినా, ఇతరత్ర నల్ల పిల్లులు కానీ నక్కలు కానీ ఇతరత్ర ఏం వచ్చినా సరే ఉదక శాంతి అని ఉంటుంది. ఆ ఉదక శాంతి చేయించుకోవాలి. ఉదక శాంతి చేయించుకుని ఎవరైనా మంచి వాళ్ళని పిలిపించుకుని, ఇంటి ఏమీ లేదు, ఇల్లు నాశనం అయిపోతుంది, ఇల్లు పాడైపోతుంది, ఇంట్లో వాళ్ళకి ఏదో జరగబోతుంది అనడానికి ఇవన్నీ సంకేతాలు. ఆ సంకేతాలు కాబట్టి అవన్నీ చూసుకుని చక్కగా మంచి వాళ్ళని పిలిపించి ఒకసారి పరిహారాలు చేయించుకుంటే శుభం కలుగుతుంది. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.